ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేసి 600 సంవత్సరాలైంది. 600 years. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ మనకి ఇంత పెద్ద స్పేస్, ఇంత పెద్ద గర్భాలయం ఎక్కడ ఉండదు ఏ శివాలయం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర శుభధరాభ్యాం లగేంద్రవింద్యాముషికేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేసి 600 సంవత్సరాలైంది. 600 years. ఎవరు నిర్మాణం చేశారంటే అక్కన్న మాదన్న ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేశారు. అందులో భాగంగా స్వామి వారి పేరు ఏంటంటే ఉమామహేశ్వర స్వామి. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ మనకి ఇంత పెద్ద స్పేస్, ఇంత పెద్ద గర్భాలయం ఎక్కడ ఉండదు ఏ శివాలయం. స్వామి యొక్క విశేషం ఏంటంటే బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటే మనకి చాగంటి కోటేశ్వరరావు చెప్తారు. శివలింగం మధ్యలో 3 లైన్స్ ఉంటాయి చెప్తారు, గీత ఉంటాయి చెప్తారు. ఇప్పుడు అలంకారం చేశాం కాబట్టి మీకు కనిపించదు, కొంచెం ముందు మీకు కనిపిస్తుంది. ఆ బొట్టు పక్కన చూస్తే గీత కనిపిస్తుంది. దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం చాలా తక్కువ రియల్ గా ఉంటుంది. మనం అదృష్టం పండితే రాగలుగుతాం, దర్శనానికి కానీ అభిషేకం దేనికైనా కానీ. అందులో భాగంగా కింద 3 steps ఉన్నాయా, దీని పానమట్టం అంటారు. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళా కానీ పానమట్టం ఒకటే ఉంటుంది, ఇక్కడ మాత్రం 3గా ఉంటుంది. స్వామి వారి పైన అమ్మవారి శ్రీచక్రం పైన స్టార్ ఉంటుంది, అమ్మవారి శ్రీచక్రం. ఆ మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్ మధ్యలో వచ్చి మనకి మధ్యాహ్నం పూట 12 నుంచి 1 మధ్యలో సూర్యకిరణాలు పడతాయి శివలింగం మీద. స్వామి శక్తి చాలా ఉంటుంది ఇక్కడ. మనం పంచామృత అభిషేకం చేసిన తర్వాత మనం ఏది కోరుకున్నా కానీ 45 days 3 months లోపు మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మళ్ళీ మీరు అభిషేకం వస్తారు. అంత శక్తిమైన దేవాలయం.